ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 14వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 14వ తేదీ శుక్రవారం గోచార రీత్యా మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు చక్కటి శుభయోగం ఉందండి. అదృష్టం మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆర్థిక లావాదేవీల విషయంలో చక్కగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. చక్కటి సత్ఫలితాలను అయితే ఈరోజు మీరు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈరోజు చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. అన్నింటా కూడా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అయితే మీకు లభించబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మీరు ముందంజలో ఉండటం, చక్కగా మీరు విజయాన్ని సాధించడం కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఉన్నతమైన లక్ష్యాలతో మీరు ఈరోజు మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆచితూచి నిర్ణయాలను తీసుకోవటం వల్ల అన్నింటా విజయం అయితే మిమ్మల్ని వరిస్తుంది. అదృష్ట లక్ష్మి కూడా మీ వెన్నంటే ఉంటుందండి. దేవతా అనుగ్రహం వల్ల కూడా మీకు చక్కగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులను ఒక లక్ష్యంతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పనుల పట్ల నిబద్ధతతో మీరు ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకొని చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీకు శుభ ఫలితాలు అయితే ఈరోజు ఉండబోతున్నాయండి. ప్రతి పనిలో కూడా ఉత్సాహాన్ని చూపించగలుగుతారండి. మీ మాటల ద్వారా, మీ యొక్క పనుల ద్వారా అందరి మనసులను గెలుచుకోగలుగుతారు. ఏదైనా కొత్త లావాదేవీలు జరిపే విషయంలో మాత్రం కాసింత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరిచినట్లు మాట్లాడినా, ఎవరైనా మీ పనులను ఆటంకపరచాలని చూసినా అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీ పనుల పట్ల శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభాల బాటలో వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు కూడా మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి రోజుగా మీ రోజైతే ఉండబోతుంది. అన్ని పనులను కూడా సకాలంలో సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. మీ బాధ్యతలన్నిటినీ నెరవేర్చుకోగలుగుతారు. అనుకున్న విధంగా వేతనాన్ని కూడా చక్కగా సంపాదించుకోగలుగుతారు. ఎవరైతే బదిలీల కోసం, ఉన్నత పదవుల కోసం ఆశిస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. మీకు ఏదైతే చేస్తున్నారో పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ ఏదైనా విషయాలలో మీకు రాణింపు అనేది ఉంటుందండి. దైవానుగ్రహం, దైవబలం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. కొంతవరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు ప్రయాణం చేయడం కానీ, విహారయాత్రలకు వెళ్ళడం కానీ ఇట్లాంటి ఆలోచనలు కూడా మీరు ఈరోజు చేసుకోగలుగుతారండి. కుటుంబ అవసరాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడం కానీ ఇట్లాంటివి అయితే ఈరోజు చేయగలుగుతారు. ఆస్తి వ్యవహారాలు ఇటువంటి విషయాలలో ఎవరైతే సతమతమవుతున్నారో, ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అనుకూలంగా ఏదైనా ముఖ్యమైన విషయాలు జరగటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడులు కూడా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. స్త్రీలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు పనులు చేసే కార్యాలయంలో చక్కటి గౌరవ మర్యాదలతో కూడిన వాతావరణంలో మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. వ్యాపారం చేసే మహిళలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. చక్కటి మెలకువలతో మీ వ్యాపారాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ కుటుంబ సభ్యులు ఇచ్చే ప్రోత్సాహంతో మీరు మరింతగా లాభాలను అయితే పొందగలుగుతారండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చక్కటి స్థానాన్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి రోజు అనుకూలంగాను చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అయితే కొంతవరకు మీరు మానసికమైన భయం కానీ, ఆందోళన కానీ ఇట్లాంటివి కూడా చిరుపాటి సమస్యలతో ఉంటాయండి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని మాత్రము బాధించవు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీరు పని చేసుకోవటం, మీ నిర్ణయాలను తీసుకోవటం కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది. అటువంటి చికాకులు, మనస్పర్ధలు ఏమైనా మానసిక ఆందోళన ఉన్నా వాటిని పక్కన పెట్టి మీ పనులను అయితే మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా మీకు రోజు ముగిసే సమయానికి మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఇంకా ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను, ఇంకా మీరు కోరుకున్న విధంగా మంచి ఫలితాలను పొందడానికి చిన్నారులైన వారికి, ఆకలితో ఉన్న వారికి
పెరుగు అన్నముతో కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా అనుకూలంగా మీరు ఇంకా శుభమైన ఫలితాలను, మీకు అనుకూలమైన ఫలితాలను అయితే ఈరోజు మీరు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.